వాగ్దానంలోకి వెళ్దాం. వాగ్దానం తీసుకునగానే మరికొద్ది నిమిషాలు వాగ్దానం యొక్క ఉపదేశమును విందాం. స్తోత్రం చెప్దామా? బిగ్గరగా చెప్పాలా? సోలిపోవద్దు, స్తోత్రం. నిద్రపోవద్దు, స్తోత్రం. హుషారుగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నూతన క్రియలు కావాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నూతన ఆశీర్వాదాల కొరకు స్తోత్రం చెప్పండి. నూతన ఆరోగ్యం కొరకు స్తోత్రం చెప్పండి. నూతన బలము కొరకు స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, రూతు పుస్తకంలో నుంచి ఒక చిన్న వాక్య ఉపదేశాన్ని చదువుకుందాం. రూతు పుస్తకము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. స్తోత్రం చెప్దాం, గట్టిగా బిగ్గరగా చెప్దాం. మనం చదువుకున్న ఈ వాక్యంలో బోయాజు రూతుతో మాట్లాడినట్లుగా మనం చూడొచ్చు. బోయాజు ఎవరితో మాట్లాడుతున్నాడండి? రూతుతో అంటున్నాడు, నా కుమారి, నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. నీవు చేసినవన్నిటికీ దేవుడు ప్రతిఫలమిస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. చాలు. ఇప్పుడు మనం అందరం ఎవరి రెక్కల కింద సురక్షితంగా ఉన్నాం? చెప్పాల గట్టిగా. ఈ సంవత్సరమంతా దేవుడు ఎవరి రెక్కల చాటును కాచాడు? యెహోవా రెక్కల చాటున, యేసు ప్రభు యొక్క రెక్కల చాటును మనల్ని ఏం చేశాడండి? ఆయన కాచి. నువ్వు చేసినవన్నీ ఆయన ప్రతిఫలం ఇచ్చును. ఏం చేసింది రూతు? ఏం చేసిందండి రూతు? అసలు రూతు ఎవరు? ఇప్పుడు మన హిస్టరీకి వెళ్ళాలి, బ్యాక్గ్రౌండ్ స్టోరీకి వెళ్ళాలి. అమ్మా వింటున్నారా? వాక్యం వింటున్నారా అమ్మా? వింటున్నారా? వినండి, కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. నా గొంతుకు స్వరము సరిగా లేకపోయినా, అది సహకరించకపోయినా నేను బయటికి రాగి మీకు బోధిస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి నా మాటలు ఒకసారి. రూతు ఎవరు, ఆమె హిస్టరీ ఏంటి అని ఆలోచిస్తే, రూతు ఎవరో తెలుసా అండి? మోయాబీరాలు. ఎవరండి? మోయాబీరాలు. మోయాబీరాలు అంటే ఎవరో తెలుసా? చెప్పనా? మోయాబీలు అంటే ఎవరు? ఏ మాత్రము దేవునికి ఇష్టము లేని సంతానము వారు. అదేంటి? దేవునికి ఇష్టము లేని సంతానం వారు ఎలాగయ్యారయ్యా అని ఆలోచిస్తే, ఆది కాండంలో మనం చూస్తే లోతు కుమార్తెలు ఉన్నారు కదండి, ఇద్దరు. ఆ ఇద్దరిలో ఒక కుమార్తె సంతానము వారు వీళ్ళు. ఎందుకు దేవుడికి ఇష్టం లేదు వీళ్ళంటే, సొంత కుమార్తెలు తండ్రితో పాపం చేశారని, వాళ్ళు చేసిన పనికి దేవుడు ఏమని చెప్పాడంటే, మోయాబీ సంతపు వారు ఇశ్రాయేలు సంతపు వారితో కలవరాదని తేల్చి చెప్పేశాడు దేవుడు. అందుకే ఆదికాండం నుంచి ఇశ్రాయేలు ప్రజల వరకు కూడా దేవుడు మోయాబీలను చేరనవలేదు, దగ్గర కూడా పొలిమేరలో కూడా చేరనవలేదు, ఇష్టపడలేదు. ఎందుకనంటే వాక్యానికి విరోధంగా, దేవుని యొక్క నడవడకు విరోధంగా ప్రవర్తించారు. సొంత కుమార్తెలే తండ్రితో పాపం చేశారు. దేవుడు తట్టుకోలేక, ఓర్వలేక, దాన్ని విషయంలో సహించలేక, వాళ్ళు సంతపు వారందరూ శపించబడిన వారని దేవుడు శపించాడు వాళ్ళని. పిల్లరా, లోకం ఏం చెప్తుందో తెలుసా?
బైబిల్ మీకు చూడండి, మీ బైబిల్ ఎంత దరిద్రంగా ఉందో. బైబిల్ ఎంత బూతుల పుస్తకం అండి ఇది. బైబిల్లో ఏముందండి? ఇది అంత బూతుల పుస్తకం కదా. సొంత తండ్రితో కూతుర్లు పాపం చేయడం ఏంటండి? అవ్వ అని లోకమంతా చెప్పుకుంటుంది. తమ్ముడా, అక్క, జాగ్రత్తగా విను. తప్పు చేసేది మనుషులు కానీ దేవుడు కాదు. మనుషులు ఏ పుస్తకాల్లో అయినా తప్పులు చేశారు. ఒక దైవికమైన పరిశుద్ధ గ్రంథం గురించి ఒక్కడే కాదు, భూమి మీద ఉన్న ప్రతి దైవ గ్రంథాలన్నిటిలోనూ మనుషులు పాపాలు చేసిన వాళ్ళే. అయితే ఆ పాపాన్ని మందలించి గద్దించి సరిచేసిన పుస్తకం ఏదన్నా ఉందంటే అది కేవలం పరిశుద్ధ గ్రంథం ఒక్కటి మాత్రమే. స్తోత్రం. మనుషుల పాపాన్ని, మనుషుల యొక్క తప్పును సరిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కేవలం దేవుడు మాత్రమే. ఆయనే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఒప్పుకోలుతో తీసుకున్న పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు. లేరా? అందుకే ఎప్పుడైతే ఈ లోతు కుమార్తెలు పాపం చేశారో దేవుడు వాళ్ళని శపించాడు. మోయాబీలు ఇశ్రాయేలు వంశావళిలో చేరకూడదు అని చెప్పేస్తాడు ఆయన, ఖండితంగా చెప్పాడు. మరి అలాంటి ఈ మోయాబీరాలు ఇంతగా ఇశ్రాయేలీయుడైన బోయాజు ఇంటిలోకి ఎలా వచ్చేసింది? ఈవిడ ఇక్కడ వరకే రాలేదండి, యేసుక్రీస్తు వంశావళిలో కూడా వచ్చేసింది. రాలేదా? చెప్పరేంటి? మాట్లాడరేంటండి? రూతు కొడుకు పేరేంటమ్మా? బైబిల్ తెరవద్దు మీరు దయచేసి, అలాగుండి చెప్పండి. రూతు అంటే పోనీ ఒకవేళ బోయాజు కొడుకు పేరేంటి? అమ్మా ఏం పేరైంది? చూసి చెప్తున్నారా? ఒబేదు కొడుకు ఎవరు? యెషయి కొడుకు ఎవరు? దావీదు వంశావళిలో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు వంశావళిలో నుంచి వచ్చింది చూడండి సంతానం. రూతు నుంచి ఓబేదు నుంచి యెషయి నుంచి దావీదు వంశావళిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసారు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఇక్కడ మతాలు, గోత్రాలు, రంగులు, బలాలు ఇవన్నీ చూడండి, మనస్సును చూస్తాడు. వాళ్ళు చేసే క్రియలు చూస్తాడు, వాటికి ప్రతిఫలం ఇస్తాడు ఆయన. ఇప్పుడు బోయాజు రూతుతో ఏమంటున్నాడో తెలుసా? యెహోవా నీకు ప్రతిఫలము ఇచ్చును. ఏమిస్తాడు? ఏం చేసిందని ఈయనకి ప్రతిఫలం ఇస్తుంది దేవుడు అని అంటే, ఏమండి, మోయాబి దేశంలో కాపురం ఉంటున్న వీళ్ళు బెత్లెహేములో నుంచి నయోమి వాళ్ళ భర్తని 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబి దేశానికి వెళ్ళిపోయి వాళ్ళ 2 కొడుకులకు పెళ్లిళ్ళు చేసింది. అందులో పెద్ద కుమారుడి యొక్క భార్య రూతు. అర్థమవుతుందా? రూతు. అయితే దేవుడు సహించలేక నయోమి కరువు వచ్చిందని బెత్లెహేమును విడిచి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. దాన్ని దేవుడు పట్టించుకోక వాళ్ళు కేవలం శపితమైన దాంట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు మరణాన్ని తెచ్చుకున్నారు, దేవుని ఆజ్ఞను మీరిపోయారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటో తెలుసా? ఏమండి, ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు నయోమి భర్త చనిపోయాడు, నయోమికి పుట్టిన 2 పిల్లలు చనిపోయారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పాలి? మీరు కౌంట్లో ఉన్నారా లేదా? ఎవరెవరు? నయోమి అత్తగారు, 2 కోడళ్ళు ఉన్నారు. వీళ్ళ పేర్లేంటి? వెరీ గుడ్. ఒకరు నయోమి, ఒకరు రూతు, 3వ వ్యక్తి ఎవరండి? ఓర్ప.
ఇప్పుడు బెత్లెహేమును దేవుడు దర్శించి ఆహారం ఇస్తున్నాడని నయోమి వింది. ఇప్పుడు కోడలను పిలిచి అంటుంది, అమ్మా నేను ముసలిదాన్ని అయిపోయాను, మీరేమో వయసులో ఉన్న పిల్లలు, కాబట్టి నాకు భర్త లేడు. ఒకవేళ భర్త ఉండి పిల్లలకు కానీ మీకు అప్పచెప్పాలంటే ఆ వయసు వరకు మీరు ఉండరు. కాబట్టి మీరు ఎలాగో వయసు ఉన్నవాళ్ళు కాబట్టి మీరు మీ ఇళ్ళకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుని సుఖంగా ఉండండి. ముసల్దాన్ని కాబట్టి నేను నా ప్రాంతానికి వెళ్ళి అక్కడెక్కడో నా బ్రతుకు బతికి నేను చచ్చిపోతాను, ఓకేనమ్మా అని వాళ్ళిద్దరి కోడలను పెట్టుకుని చెప్తే వార్ప నయోమిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. అత్తయ్య, సరే అత్తయ్య, నీ మాట నేను కాదనకుండా వెళ్ళిపోతున్నాను అని కౌగిలించుకుని అత్తగారు ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు మనసు ఎటువంటిదో తెలుసా? ఇంత ముసలితనం వచ్చింది ఈమెకంటూ వెనకవారు ఎవరు లేరే, ఈమె బ్రతుకు బాగుభోగాలు చూసిన వాళ్ళు లేరు, ఈమెను ఇలా ఒంటరిగా వదిలేసి లోకములో నా ఆనందాన్ని నా సంతోషాన్ని నెతుక్కొని వెళ్ళిపోవడం నాకేమాత్రము మంచిది కాదు. కాబట్టి నా బ్రతుకు ఆమెతోనే ముగింపు చేసుకుంటాను. అలా వృద్ధాపంలో ముసలితనంలో ఉన్న అత్తగారిని పట్టించుకునే బాధ్యత కలిగిన కోడల్లో రికార్డు సృష్టించిందండి ఆవిడ. చెప్పరండి మీ కోడళ్ళు చెప్పరండి, చెప్పాలి గట్టిగా. ఈరోజు ప్రతి ఇంటిలో ప్రతి కోడళ్లకు మాదిరి రూతు. ఎందుకో తెలుసా? ప్రతి కోడళ్లకు ఒక మంచి గుణపాఠములు నేర్పించిన కోడలండి. నిన్నేదన్నా అంటే బాధపడిపోతున్నావు, కానీ రూతు నీకు ఎంత పాఠం నేర్పుతుందో తెలుసా? రూతు మనకి ఎంత పాఠం నేర్పిందో తెలుసా? ఒక అన్యురాలు, దేవుని ఎరగనంటి బిడ్డ, దేవుడు అంటే తెలియని బిడ్డ, ఇప్పుడు అత్తగారితో ఏమంటుందో తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ వెళ్ళిన చోట నేను వస్తా, నీవు ఎక్కడైతే చనిపోతావో అక్కడ నేను చనిపోతా, నీవు కప్పబడిన చోటనే నేను కూడా. స్తోత్రం. దేవుడు ఈ వాగ్దానానికి దేవుడు టెంప్ట్ అయిపోయాడంతే. ఏమండి, దేవుడు ఏం చూస్తాడో తెలుసా? మనసును చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు, హృదయాంతరంగాలు బట్టి నీ నడవడికను దీవిస్తాడు. అర్థమైందా? మనుషులు పై రూపాలు చూస్తారేమో, దేవుడు అంతరంగ హృదయాలను బట్టి నిన్ను హెచ్చిస్తాడు. నీ మనసును బట్టి దేవుడు హెచ్చిస్తాడు. నీ అంతరంగంలో ఉన్న మనస్తత్వాన్ని బట్టి దేవుడు నిన్ను ఆరోగ్యంగా చేస్తాడు. నీ మనసును బట్టి ఉన్నతమైన స్థితిలో ప్రభు కూర్చోపెడతాడు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచ కోడళ్ళందరికీ ఒక మాదిరి ఒక రూతు. అందుకే బోయాజ్ అంటున్నాడు, అమ్మా నీలాంటి కోడల పిల్లను ఎక్కడ మేము చూడలేము. ఎందుకో తెలుసా? ఏమండి, ఒక అత్తగారి విషయంలో తన జీవితం త్యాగం చేసిందంటే ఆమె ధన్యురాలు కదా. స్తోత్రం, స్తోత్రం అండి గట్టిగా. కానీ దేవుడు ఆమెని అన్యాయంగా వదిలేశాడా? ఒంటరి జీవితంతో వదిలేశాడా? విధవరాలుగా వదిలేశాడా? దిక్కులేని వాళ్ళుగా వదిలేశాడా? సిద్ధపరిచాడు వాళ్ళకి ఏం కావాలో. ఆవిడ ఏ త్యాగముతో నయోమికి మనస్తత్వాన్ని అప్పగించుకుందో దేవుడు ముందుగానే మార్గాన్ని సరళం చేసి పెట్టాడు. అక్కడ ఒక మంచి యజమానుని సిద్ధపరిచాడు, ఒక మంచి భూమిని సిద్ధపరిచాడు, ఒక మంచి పొలాన్ని సిద్ధపరిచాడు, ఒక మంచి పొలానికి యజమానురాలుగా చేసేసాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీ మనసు ఉన్నదాన్ని బట్టే దేవుడు నీకు నీతి క్రియలతో నడిపిస్తాడు. నీ మనసును బట్టే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ మనసును బట్టే నీకేం కావాలో అన్నీ నీ ఎద్దకు తీసుకొస్తాడు ఆయన. మార్గాలు సరళం చేస్తాడు ఆయన. దేవుడికి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి. ఒక వృద్ధిరాల్లో ఇంత త్యాగం ఇవిడికి ఉందంటే, ఏమండి,
ఈరోజు కోడళ్ళను మనం చూస్తే, ఏమండి, కోడళ్ళను మనం చూస్తే మన సంఘంలో మంచోళ్ళు, అందుకే ఎవరిని అంటలేదు. స్తోత్రం చెప్పండి. అలా చూస్తున్నారండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే మిమ్మల్ని ఎవరైనా బాధపడతారండి, నేను అందుకే బయట వాళ్ళ కోసం చెప్తున్నా. స్తోత్రం. పిల్లరా, నిజంగా చూడండి, ఆవిడ ఒక అన్యురాలయ్యుండి దేవుని ఎరగని బిడ్డకి ఎంత పౌరుషము, అత్తగారి మట్ల ఎంత త్యాగం ఉందో చూడండి. ఆమె అంటది, ఒక మాట చెప్పలా, ఆవిడంటది, అమ్మా నువ్వు ఇంటి వద్దనే ఉండు, నీవు నేను బ్రతుకుటకు పొలంలో పనికి వెళ్ళి ఆహారం తీసుకొస్తాను అని అన్నది. అసలు ఇప్పుడున్న కోడలు చెప్పమన్నాడు ఆ మాట. నేను తెస్తే కానీ తినవు నువ్వు, నేను తెస్తే కానీ, నేను వండితే కానీ తినలేవు నువ్వు, నేను చేస్తే కానీ నువ్వు ఉండలేవు కదా. ఎన్ని పోట్లు పొడి చేస్తామంటే వాళ్ళని, అవునా కదా. ఆమె ఏం చెప్తుంది, నువ్వు ఇంటి వద్దనే ఉండు, నేను పొలంలోకి వెళ్ళి పరుగులు ఏరి ధాన్యం తీసుకొస్తా, నీకు నాకు ఆహారానికి అంది. ఇంత గొప్ప త్యాగం కలిగిన స్త్రీ చూడండి పిల్లరా. మరి కోడళ్ళంగా మనం ఎలా ఉండాలి, ఎంత మాదిరి మనకి. ఈరోజు వృద్ధాపంలోకి వచ్చిన అత్తగారుల విషయంలో ఒక కోడల పిల్లలుగా మనం ఎంత బాధ్యత కలిగి ఉన్నాం. వాళ్ళకి జ్వరం వచ్చినా, బలహీనతలు వచ్చినా, అయ్యో ఈమె నా తల్లి లాంటిదని చెప్పి మనకి ఎంత త్యాగం ఉంది మన మనసులో. మరి నీ మనస్తత్వాన్ని బట్టే కదా దేవుడు నిన్ను హెచ్చించేది. రూతుకున్న ఆ మనస్తత్వాన్ని బట్టి బోయాజ్ అంటున్నాడు, అమ్మా నువ్వు చేసిన దానికి ప్రతిఫలము దేవుడు ఇచ్చునుగాక. స్తోత్రం. మరలా ఇంకో మాట అన్నాడు, యెహోవా రెక్కల చాటున నీవు సురక్షితంగా వచ్చావు. వా, సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడమ్మా అన్నాడు. అందుకే రూతు గర్భములో నుంచి యేసు ప్రభు వంశావళి దిగొచ్చినంతే. స్తోత్రం. అంతకుముందు ఎవరైనా వంశావళులు ఉన్నాయా? లేదు. చాలామంది అబ్రహాము వంశావళి అని అనుకుంటాం కదా, కానీ మెయిన్ థింగ్ ఎవరు వంశావళి అండి? రూతు వంశావళిలో నుంచే ఎవరు వచ్చారు? యెషయా వచ్చాడు. యెషయా వంశంలో నుంచి దావీదు వచ్చాడు. దావీదు వంశావళిలో నుంచి నేడు రక్షకుడు మన కొరకు పుట్టాడు. వా, స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఈరోజు మనం చేసినవన్నిటికీ ప్రతిఫలం ఇవ్వాలి అంటే ఆ మంచి మనస్తత్వంతో మనం బ్రతకాలి. ఈ రోజుకి మనం సజీవులుగా ఉన్నామంటే యెహోవా రెక్కల చాటున మనము సురక్షితంగా ఉన్నాం. ఆయన రెక్కల చాటున మనల్ని సజీవులుగా ప్రభువు ఉంచాడు. స్తోత్రం. కాబట్టి మనమందరం లేచి నిలబడి ప్రభువుని మనసారా ఆరాధన చేద్దాం. లెట్స్ స్టాండ్ అప్. అందరూ కూడా, ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరు లేచి ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా. స్తోత్రం. ప్రభువా, రూతు నీ రెక్కల నీడలో, నీ రెక్కల చాటున వచ్చింది. మరి నేను కూడా నీ రెక్కల చాటున వచ్చాను కదయ్యా అని ప్రభుని స్తుతించుదామా? స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం చెప్దాం. కళ్ళు మూసుకుని ప్రభుని స్తుతించుదాం. రెండు చేతులు పైకెట్టి స్టాండ్ అప్ ఇన్ హ్యాండ్స్. స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి, నీకు వందనములు. ఇదిగో ఈ 2023 సంవత్సరం అంతయు ప్రభువా నన్నెంతగానో సజీవులుగా ఉంచినారయ్యా. ప్రభువా, మనసారా ప్రభుని స్తుతించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.